తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత శ్రీ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మహానాడు కార్యక్రమాన్ని ఈ ఏడాది వర్చువల్ లైవ్ ఈవెంట్ విధానంలో క్లస్టర్ వైజ్ ప్రదర్శించబడింది. అందులో భాగంగా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసి కార్యకర్తలతో కలిసి వీక్షించారు. పీలేరు నియోజకవర్గంలోని 6 మండలాల్లోని 10 క్లస్టర్లను ఎమ్మెల్యే కిషోర్ సందర్శించారు. ప్రతి క్లస్టర్లోనూ తెలుగుదేశం జెండాను ఆవిష్కరించి దివంగత నేత శ్రీ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రసారమైన మహానాడు కార్యక్రమాన్ని కార్యకర్తలు నాయకులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మధ్యప్రాచ్య యుద్ధ పరిస్థితుల కారణంగా దేశంలో ఇంధన వినియోగాన్ని క్రమబద్ధీకరించాలని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆదేశించారు. ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు పార్టీ తీసుకున్న నిర్ణయాలు, భవిష్యత్తులో తీసుకోబోయే కార్యాచరణపై కార్యకర్తలను ఉద్దేశించి వివరించారు. మహానాడులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ బలోపేతంపై చర్చించిన అంశాలను క్షుణ్ణంగా తిలకించి ప్రతి కార్యకర్త వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని పిలుపునిచ్చారు. మహానాడు ఇక్కడే జరుపుకోవాలా, ఏ క్లస్టర్లో అక్కడ జరుపుకోవాలనే ఉద్దేశంతో మనకు చెప్పడం వల్ల ఈరోజు 9 గంటలకు బయలుదేరిన నేను కూడా పీలేరులో రెండు ప్లేసెస్లో పెట్టడం జరిగింది. పీలేరు ఒకటి, గోడంపల్లి ఒకటి, తర్వాత కేవీపల్లి ఒకటి, కలకడ ఒకటి, కలిగిరి గడి ఒకటి, కలిగిరి ఒకటి, చింతపల్లి వాయుపాడు ఒకటి, నల్గొండ గుర్రపూడి ఒకటి. సో ఈ క్లస్టర్ వైజ్ పెట్టి 10 ప్లేసెస్లో తిరిగి ప్రతి దగ్గర ఒక అర్ధగంట 40 నిమిషాలు ఉంది. మీరు ఏదైతే టీవీలో స్క్రీన్లో చూస్తున్నారో మేము కూడా మీకోసం ఈరోజు రావడం జరిగింది. లాస్ట్ ఇది ఇక్కడ మనకు గురవకొండ. రేపు కూడా రామారావు గారి పుట్టినరోజు. అందరూ గ్రామానికి ఒక 50 మంది అనుకోని ఖచ్చితంగా రాండి. మన బాధ్యత. ఇప్పుడు మనం రేపు ప్రోగ్రాం రేపు వరకు ఉంది. మనకు నెల్లూరుకు పోయేదానికి ఇది మేలే కదా చెప్పండి. మన ఇంటి ముందర మనం ఏదో ప్రోగ్రాం అక్కడ జరిగేది చూస్తూ ఉన్నాం మనం కూడా. కాబట్టి రేపు కూడా రామారావు గారు పుట్టినరోజు కాబట్టి ఖచ్చితంగా గ్రామానికి 50 మంది వచ్చి రేపు ప్రోగ్రాం సక్సెస్ చేయగలరు మీరు అందరూ కూడా కోరుకుంటున్నాను. నేను కూడా రేపు వీలేరు అవి కూడా వీలేరు వరకు పోతా రేపు మళ్ళా ఉంది. కాబట్టి ఈరోజు మహానాడు ఉద్దేశం మీకు తెలుసు. రామారావు పుట్టినరోజు ప్రతి సంవత్సరము మహానాడు జరుపుకుంటూ వస్తున్నాం. కరోనా అప్పుడు జరగలేదు. నేను కూడా 7 మహానాడులు అటెండ్ అయినా. 9 నేను మనమంతా తెలుగుదేశం పార్టీలో చేరింది 2017 నవంబర్లో చేశాము. తర్వాత 9 సంవత్సరాలు అయితే మనం చేరి 7 మహానాడులు జరిగినాయి. మొన్న ఎలక్షన్ ఎప్పుడు జరగల, అంతకుముందు కోవిడ్ ఎప్పుడు జరగల, వస్తుంది మొన్న ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు కరెక్ట్గా అప్పుడు జరగలేదు. కాబట్టి ఈరోజు మహానాడు ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుకుంటూ వస్తూ ఉన్నారు. మనమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రామ వైద్యులు రేపు కూడా వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. తరిగొండ కూడా బాగా చేశారు. అందరూ కూడా భోజనం చేసి చాలా మంది ఉన్నారు. మీరు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది పోయింటారు పాపం. ఉదయం నుంచి ఉన్నారు కాబట్టి కొంతమంది పోయిండొచ్చు. రేపు కొంచెం జాగ్రత్తగా మన 2 డేస్ ప్రోగ్రామ్ కాబట్టి మన బాధ్యత సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం మిమ్మల్ని అందరినీ కూడా. రేపు కూడా ప్రతి గ్రామం నుంచి 40 మంది 50 మంది పగరవారపల్లి కానీ, చంద్రపల్లి నుంచి కానీ నడిపోతారు. వాళ్ళు కూడా నాకు తెలిసి నమాజ్ 10 గంటలకు అయిపోతుంది అనుకుంటా. మళ్ళీ ముస్లిం సోదరులు కూడా రావచ్చు. రేపు వంటకు ఉంది రేపు బక్రీదు. కాబట్టి మీరందరూ ప్రతి గ్రామం నుంచి నడిమికండ్రి నుంచి కానీ, సరిపడుకు, సంగ సముద్రము, ఇరుట్ల ప్రతి గ్రామం నుంచి 50 మంది 100 మంది రేపు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం మిమ్మల్ని అందరినీ. ఈరోజు మహానాడు ప్రోగ్రాం కాబట్టి మిగతా విషయాలు మాట్లాడేది లేదు. ఓన్లీ మహానాడు గురించి. థ్యాంక్ యూ అందరూ పేరు.